ఆనందపురి రహస్యం. ఆనందపురి అనే ఊరిలో అందరూ ఎప్పుడూ చాలా చాలా సంతోషంగా ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఉండేవారు. సంతోషంగా ఉన్నారా అని ఎవరైనా అడిగితే చాలా సంతోషంగా ఉన్నాము అని గట్టిగా చెప్పేవారు. ఆ ఊరిలో ఆనందనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను ప్రతి ఉదయం లేవగానే ఈ రోజు నేను సంతోషంగా ఉంటాను, అందరికీ సంతోషాన్ని పంచుతాను అని ప్రతిజ్ఞ చేసేవాడు. ఒకరోజు ఆకాశంలోకి ఒక పెద్ద బూడిదరంగు మేఘం వచ్చింది. అది చాలా విచారంగా, కోపంగా కనిపించింది. అది వచ్చినప్పటినుండి ఊరిలోని పువ్వులు వాడిపోయాయి. ఆ మేఘం, మీ సంతోషమంతా నేను లాగేసుకుంటాను అని గట్టిగా అరిచింది. కొంతమంది గ్రామస్థులు భయపడి వారి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. కాని ఆనంద్ భయపడలేదు. అతనికి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఏది జరిగితే అది జరగనివ్వండి, ఇప్పుడు సంతోషముగా ఉండాలి. మనల్ని ఎవ్వరూ కిందకు తీసుకురాలేరు. ఆనంద్ గాలిలోకి ఎగరడం మొదలుపెట్టాడు. మనం ఎగరాలి, మనల్ని ఎవ్వరూ కిందకు తీసుకురాలేరు అని గట్టిగా అరిచాడు. అతని సంతోషం చూసి అతని చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు ఏర్పడింది. ఆనంద్ యొక్క సంతోషాన్ని చూసి మిగతా గ్రామస్థులకు కూడా ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా విషయాలు వస్తూ పోతూ ఉంటాయి, కాని సంతోషం మనతోనే ఉంటుంది అనుకుంటూ మళ్లీ నవ్వడం మొదలుపెట్టారు. ఊరంతా మళ్లీ సంతోషంతో నిండిపోయింది. అందరూ కలిసి పాడటం, ఆడటం మొదలుపెట్టారు. వారి సంతోషం ఒక పెద్ద సూర్యరశ్మిలా ఆ విచారమైన మేఘం వైపు ప్రసరించింది. ఆ సంతోషపు వెలుగు తగిలి ఆ బూడిదరంగు మేఘం కూడా మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది. దాని విచారం కరిగిపోయి అది కూడా ఒక ప్రకాశవంతమైన తెల్లని మేఘంగా మారిపోయింది. ఆ రోజు నుండి ఆనందపురి ప్రజలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. సమస్యలు వెళ్ళిపోతాయి, కాని సంతోషం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉండండి, అందరికీ సంతోషాన్ని పంచండి.